హాయ్, నేను డాక్టర్ శ్రావ్య చెల్ల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. ఈరోజు మనం ఫీమేల్స్కి మోస్ట్ కామన్ ప్రాబ్లం, కానీ బయటకి చెప్పుకోలేని ప్రాబ్లం గురించి మాట్లాడదాం. చాలామందికి ఫీమేల్ జెనైటల్ సర్జరీ అంటే ఫీమేల్ జెనైటల్ ఏరియాలో చిన్న చిన్న గాయాలు ఏవైనా అయినా కానీ చాలామంది అక్కడ సిగ్గు వల్లనో భయం వల్లనో ఎవరికి చెప్పలేరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డెలివరీ అప్పుడు చాలామందికి కింద కట్ చేస్తారు. అంటే వెజైనా కొంచెం డైలేట్ అయ్యి బేబీ ఫ్రీగా బయటికి రావడానికి కొంచెం కట్ చేస్తారు. అండ్ ఆ టైంలో కొంచెం అంటే బ్లీడింగ్ అవ్వడం, ఇంకేదైనా కాంప్లికేషన్ అవ్వడము, ఇట్లాంటి టైమ్స్‌లో ఆ సూచరింగ్ అనేది నీట్‌గా చేయొచ్చు, చేయకపోవచ్చు. సో, ఇది ఇన్ ద ఫ్యూచర్‌లో ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కొంచెమందికి. ఎందుకంటే వెన్ యూ ఆర్ విత్ యువర్ హస్బెండ్, మీ హస్బెండ్ తోటి ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు అక్కడ మంట రావడము, లేపోతే కూర్చున్నప్పుడు ఆర్ కొంచెం టైట్ క్లోత్స్ ఏసుకున్నప్పుడు కంఫర్టబుల్‌గా ఉండకపోవడము, ఇవన్నీ గూడా ఉంటాయి. చాలామంది ఇవి నెగ్లెక్ట్ జేస్తా ఉంటారు. ఏముందిలే ఏం కాదులే, ఇప్పుడు ఎవరికీ చెప్పుకోలేము ఇవన్నీ. ఎవరు చేస్తారు? మేల్ సర్జన్స్ అంటే ఎక్కువ మంది మేల్స్ ఉన్న సొసైటీలో ఫీమేల్స్ అట్లా బయటికి చెప్పుకోలేరనమాట. సో, దిస్ ఈస్ ఎ వెరీ కామన్ ప్రాబ్లమ్ అండ్ అది చాలా చిన్న మైనర్ సర్జరీ ఆర్ మైనర్ ప్రొసీజర్స్ తోటి కరెక్ట్ జేసుకోవచ్చు. కొంచెం మందికి ఏంటంటే చాలా వెజైనల్ డెలివరీస్ అంటే నార్మల్ డెలివరీస్ 3, 4 అయ్యేసరికి వెజైనల్ కెనాల్ అనేది చాలా లూజ్‌గా అయిపోతుంది. లూజ్‌గా అయిపోయినప్పుడు కొంచెం మందికి దాంట్లో నుంచి గాలి రావడము, అంటే మనం మామూలుగా గ్యాస్ ఎట్లా పాస్ చేస్తామో అట్లా వెజైనాలో నుంచి గ్యాస్ వస్తా ఉంటుంది. అండ్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు ఫ్రీగా అంత సాటిస్ఫాక్షన్ రాకపోవడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, దీనికేంటి అంటే ఇప్పుడు మైల్డ్‌గా వెజైనా లూజ్‌గా కొంచెమే ఉంది. మైల్డ్ టు మోడరేట్ ఉంటే లేజర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. లేజర్ పెట్టి టైట్ చేస్తామనమాట. లేజర్ పెట్టడం వల్ల ఏమైతుంది అంటే లోపల ఉన్న కొలాజన్ మంచిగా రీఅరేంజ్ అయ్యి టైట్‌గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఓన్లీ మైల్డ్ టు సమ్ ఎక్స్‌టెంట్ లేజర్ కరెక్ట్ చేస్తుంది. బట్ మరీ ఎక్కువగా లూజ్ ఉండి ఇంకా లేజర్ ట్రీట్మెంట్స్ పని చేయట్లేదు ఆర్ చాలా లూజ్‌గా ఉంది అని అనుకుంటే మాత్రం సర్జరీ ఈజ్ అన్ ఆప్షన్. సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. సర్జరీలో ఏంటి అంటే దట్ ఈస్ అ మైనర్ ప్రొసీజర్. డే కేర్ ప్రొసీజర్ లాగా చేసుకోవచ్చు. సో, లూజ్‌గా ఏదైతే ఉందో ఆ లూజ్‌గా ఉన్న భాగాన్ని కట్ చేసేసి మళ్ళీ కుట్టేసేస్తాం. సో, టైట్‌గా అయిపోతుంది. అండ్ ఇది డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. చాలా సేఫ్ ప్రొసీజర్. దీని తర్వాత ఒక 2-3 వీక్స్ వూండ్ హీల్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ కొంచెం మనం పెల్విక్ ఎక్సర్‌సైజెస్ అవన్నీ చేసుకుంటే వెజైనా మళ్ళీ ఎప్పటిలాగే టైట్ అయితుంది. అండ్ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కూడా ఎక్సర్‌సైజెస్ వల్ల స్ట్రెంథెన్ అయితాయన్నమాట. ఈ వెజైనా అనే కాకుండా చుట్టుపక్కల లేబియా, ఆ లిప్స్ వాటి దగ్గర కూడా కొంచెం మందికి చిన్న పిల్లలకి గానీ, చిన్న పిల్లలకి బై బర్త్ పెద్దగా ఉండడము, లేదంటే ఏజ్ అయితున్న కొద్దీ వాటిట్లో ఫ్యాట్ అంతా కరిగిపోయి లూజ్‌గా అవ్వడము. అట్లాంటప్పుడు మనం యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఆర్ నడుస్తున్నప్పుడు కూడా కొంచెం మందికి అంత లిప్స్ అవన్నీ పెద్దగుండడం వల్ల చాలా మందికి నడుస్తున్నప్పుడు గూడా ఇబ్బందుంటుంది. సో, దీనికి కూడా ప్లాస్టిక్ సర్జరీలో సొల్యూషన్ ఉంది. ఆ ఎక్సెస్ ఉన్నది ఏదైతే ఉంటుందో ఆ టిష్యూని కరెక్ట్‌గా ఎంతకి కావాలో అంతవరకు కట్ చేసి మళ్ళీ సూచర్ చేస్తాం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏది ఉండదు. అండ్ లైక్ 1 వీక్ టు 10 డేస్ లోపల కరిగిపోయే కుట్లేస్తాము. 1 వీక్ 10 డేస్ లోపల ఆ కుట్లన్నీ కరిగిపోతాయి అండ్ యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. మీకు ఇష్టం వచ్చిన బట్టలేసుకోవచ్చు అండ్ యూ కెన్ డూ వాటెవర్ యూ వాంట్. ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి ప్యూబిస్ అంటే కొంచెం పైన పెల్విక్ బోన్ ప్యూబిస్ దగ్గర ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుంది. సో, దానికి కూడా లైపోసక్షన్ చేసుకోవచ్చు. లైపోసక్షన్ చేసుకుంటే ఆ ఫ్యాట్ అనేది పోయి నీట్‌గా కనిపిస్తుంది. అపియరెన్స్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే ఇన్నర్ థైస్ దగ్గర ఫ్యాట్ బాగా లావుగా ఉండడము, నడుస్తున్నప్పుడు కాళ్ళు రాసుకొని ఫ్రిక్షన్ తోటి పుండ్లు పడడము, ఇట్లాంటివి గూడా అయితుంటాయి. సో, దానికి లైపోసక్షన్ చేయొచ్చు. అండ్ ఇంకా చాలా మందికి పడిపోవడం వల్ల అంటే అమ్మాయిలు కింద పడడము ఆర్ ఆడేటప్పుడు ఏమన్నా ఇంజ్యూరీస్ అయితే చాలామంది నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. ఆ ఏరియాలో తగిలినప్పుడు ఏదైనా గానీ. బట్ యూ డెఫినెట్‌లీ హ్యావ్ టు టేక్ మెడికల్ అటెన్షన్. అంటే కంపల్సరీ మీరు దగ్గరలో ఉన్న డాక్టర్‌కి చూపించుకోవడం కానీ
ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం చేయాలి. ఎందుకంటే తర్వాత స్కార్ ఫామ్ అయిన తర్వాత అంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెమంది స్కార్ ఫామ్ అయ్యి ఇబ్బంది అవుతుంది అంటే చాలా ఇయర్స్ ఇబ్బంది పడి 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 లాస్ట్కి వస్తుందన్నమాట. సో అన్ని ఇయర్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.